నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఉన్న ఏఐసీసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివిధ రాష్ట్ర రాజధానుల్లో ఈడీ కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన పాపాలను కప్పిపుచ్చుకోవటానికే నేషనల్ హెరాల్డ్ కేసును మోడీ సర్కార్ తెరపైకి తెస్తోందని విమర్శించారు. హైదరాబాద్లో ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా చేసింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు పొన్నం, జూపల్లి, తుమ్మల, శ్రీధర్బాబు కూడా హాజరయ్యారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షతో సోనియా, రాహుల్పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.